ప్రేక్షకులకు నమస్కారం అండి. పెన్ను పుస్తకం తీసుకున్నారు కదా, చాలా స్లోగా చెప్తాను. అనేక మంది ప్రశ్నలు వేస్తున్నారు ఫోన్ చేసి. దయచేసి అది ఎలాగా ఇది ఎలాగా ఇలాంటివి అడగొద్దమ్మా. అలాగే మాకు ఈ ప్రాబ్లం ఉంది ఏమన్నా చెప్పండి తగ్గించడానికి అని చాలామంది ఫోన్లు చేస్తున్నారు. అలా చెప్పాలి అంటే చాలా కష్టం అండి. ఇంక నేను ఏం చేయటానికి ఉండదు. వచ్చిన ఫోన్లు అందరికీ సమాధానం చెప్తే సరిపోతుంది అనమాట. అంచేత దయచేసి అలా చేయొద్దు. మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను చేసిన వీడియో మళ్ళీ చూడండి అంతే తప్ప ఫోన్ ఉంది కదా, ఫోన్ నెంబర్ ఉంది కదా అని డిస్టర్బ్ చేయొద్దండి అత్తమాను ఫోన్ చేసి. దయచేసి అందరినీ వేడుకుంటున్నాను. ఇప్పుడు మనం సండ్ర చెట్టు, ఇది సండ్ర అంటారు. మన గులాబీ ముళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటాయండి, ప్రతిదానికి ముళ్ళు ఉంటాయి. దీన్ని మనం కాసు అంటాం, అర్థమైంది కదండి. ఈ సండ్ర చెట్టు యొక్క ఒక సత్వం అని తీస్తారు, సత్వం అంటాం, అది సత్తు, సండ్ర సత్తు అనమాట. దాన్నే కాసు అంటారు. ఓకేనండి. ఆ కాసు అనేది మనం కిళ్ళీల్లో కూడా వేస్తారు. మీరు చూసారో లేదో, బ్రౌన్ కలర్లో ఉంటుంది లైట్గా. అది సండ్ర చెట్టు తాట నుంచి తీసింది. బాగా ముద్ర చెట్టు అయితే లోపల మాను కూడా కోసి దాన్ని మెత్తగా కొట్టి కడిగితే ఒక పిండి లాంటిది వస్తుంది. పైన ఈ బార్క్ అండి, తాట ఉంది కదా, ఈ తాటను తీసుకుని ఆ పైన ఎండిపోయింది తీసేసి లోపలిది మిక్సీలో కొట్టి నీళ్ళు వేసి నలిపితే అడుక్కు పిండి లాంటిది వస్తుంది అనమాట. దాన్ని సండ్ర చెట్టు సత్వం అన్నమాట. అది సత్వం అంటాం మేము, దాన్ని కాసు అంటారు. అర్థమైంది కదండి. ఈ కాసు మనకి అనేక రకాలుగా ఉపయోగపడుతుందండి. ఇది పళ్ళుతో అయితే కూడా దీని పుల్లతోటి చాలా గట్టిపడతాయి దంతాలు, కదిలి కూడా ఆగుతాయి. అదేవిధంగా బ్లీడింగ్ గమ్స్ అండి, లేకపోతే సీము పట్టినవి అవన్నీ కూడా వాపులు అన్నీ తగ్గుతాయి. కానీ దీనికి చాలా ముళ్ళు ఉంటాయి అన్నమాట. దీన్ని ఇరవడమే చాలా కష్టం. కత్తి లాంటిది నుండి ఇరుచుకుని పైన ముళ్ళులన్నీ గోకేసి అప్పుడు పళ్ళు తోముకోవాలి తప్ప, లేకపోతే పళ్ళు తోమటం చాలా కష్టం అండి. ఇది దీని గింజలు కానీ దీని యొక్క వేరు చాలా ఉపయోగం అండి. తాట కూడా చాలా ఉపయోగం. ఈ సండ్ర చెట్టు యొక్క సత్వాన్ని కాసు అన్నాను కదండి, కవిరి అని కూడా అంటారు. హిందీలో కాహు అంటారు అనమాట. మెత్తగా చేసుకునండి దాన్ని ఏలుకి రాసుకుని పళ్ళు కూడా తోముకోవచ్చు మీరు. దీంట్లో ఉన్న అద్భుతమైన గుణాలు ఏంటంటే, ఆ పొడుము పెట్టి కనుక మీరు పళ్ళు తోమితే చిగుళ్ళ యొక్క వాపులు, చీము కారుతా ఉన్న చిగుళ్ళు, బ్లీడింగ్ కారుతా ఉన్న చిగుళ్ళు, అన్ని జబ్బులు తగ్గిపోయి పంటి వ్యాధులు, గమ్సుకు కానీ పంటికి కానీ రెండాటికి కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి. దీని యొక్క సత్వం అన్నాను కదండి, దాన్ని కాసు అంటారు అన్నాను కదా, కవిరి అని కూడా అంటారండి. కవిరి అంటే ఇక్కడ బాగా అందరికీ తెలుస్తుంది. ఆ కవిరిని కూడా మీరు చెయ్యి తడుపుకుని అలా ముంచుకొని దాంతో పళ్ళు తోమారనుకోండి, ఒక అద్భుతమైన పంటిపొడిలాగా కవిరి ఒక్కటే పనిచేస్తుందండి. ఎలాగా అంటే, మీ గమ్స్ వాసిన, లేకపోతే మీ గమ్స్ నుంచి ఏదైనా పసు కారుతూ ఉన్నా, లేకపోతే బ్లీడింగ్ ఉంటుంది కొంతమందికి, పళ్ళు తోముకుంటూ ఉంటే రక్తం వస్తూ ఉంటుంది, అటువంటి వాళ్ళకు కూడా చాలా చక్కగా, వెరీ సింపుల్. కొంచెం చేదుగా వగరగా ఉంటుంది. మీరు కొద్దిగా కావాలంటే కొంచెం చిటికెడు ఉప్పు కూడా కలుపుకోండి అందులో. లేదు మీరు ఏదైనా పళ్ళపొడి చేసుకుని వాడుకుంటున్నారు, అందులో ఒక భాగం కవిరి కూడా కలుపుకోండి. ఈ కవిరిని కాహు అని కూడా అంటారండి. కాసు, కవిరి, కాహు ఏదైనా ఒకటే. ఇవన్నీ కూడా సండ్ర, ఈ సండ్ర చెట్టు నుంచి తీసేయండి. ఇందులో 2 రకాలు ఉంటాయి, తెల్ల సండ్ర, నల్ల సండ్ర. ఇది తెలిపేనండి, అర్థమైంది కదా. బార్క్ మట్టికి తెల్లగానే ఉంటుందండి. మనం ఏమంటాం దాన్ని, తాట అంటాం, తాట బెరడు అంటాం. ఆ బెరడు తీసుకుని పైన ఎండిపోయింది ఉంది కదండి, ఇది గీసేసుకోవాలి ముందర, ఆ ఎండిపోయింది. ఆ తర్వాత బెరడు తీసుకోవాలి. ఆ బెరడుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పచ్చిగా ఉండగానే మిక్సీలో కొట్టి కానీ చితక్ కొట్టి కానీ మీ నీళ్ళు వేసి బాగా నలిపితే అందులో ఉన్న ఈ కాహు అనేది అంతా కూడా, కాసు కవిరి ఆ నీళ్ళలోకి దిగిపోతుంది. అప్పుడు ఆ పైన ఈ చెత్త తీసేసి ఏదైతే నలిపిన ముక్కలు ఉన్నాయో అవి తీసేసి మీరు పైనీరు వంచేస్తే అడుగుని పేస్ట్లే ఉంటుందన్నమాట. ఆ పేస్ట్ని జాగ్రత్తగా తీసుకుని ఎండబెట్టుకోండి. ఒరిజినల్ అది, మీకు బయట కొన్నదానికన్నా చాలా చక్కగా ఉంది, అద్భుతంగా పనిచేస్తుంది. మీరు దాన్ని ఉదయం తామలపాకులో వేసుకుని ఒక అణ ఎత్తు నుంచి బ్యాడ్ ఎత్తు వరకు రోజు తిన్నారనుకోండి, అద్భుతమైన వీర్య వృద్ధి అవుతుంది. అదే ధాతు వృద్ధి అవుతుంది, వీర్య వృద్ధి అవుతుంది. చాలా బాగా పనిచేస్తుందండి ఇది. అలాగే జ్వరాలు, బ్లీడింగ్ ఫీవర్స్ ఉంటాయి కొంతమందికి. అంటే జ్వరం బాగా ఎక్కువ వచ్చి మోషన్లో కొంచెం బ్లడ్ కూడా అవుతుంది. అలాగే జిగట విరోచనాలు, అదేవిధంగా పల్చగా అయ్యాయి అంటే డయేరియా అవుతుంది కదా, ఆ డయేరియాకి అన్నిటికి కూడా మీరు ఈ కాసు సగం, పట్టి బెల్లం పొడిని సగం
రెండు కలుపుకొని ఒక 2 గ్రామ్స్ ఉదయం 2 గ్రామ్స్ మధ్యాహ్నం తీసుకున్నారనుకోండి అన్నీ తగ్గుతాయి. జ్వరాలు కూడా అద్భుతంగా తగ్గుతాయి. కానీ ఇది ఎక్కువగా తింటే కిడ్నీ లివరు పాడు చేస్తుందండి. అర్థమైంది కదా. ఈ రెండు కొంచెం ఇబ్బంది పడతాయి. ఎక్కువ అంటే బాగుంది కదా, ధాతువృద్ధి అని చెప్పారు కదా, పళ్ళకి మంచిది కదా, తినేసినా మంచిదే కదా అని కంటిన్యూగా అదే పని మీద ఉన్నారనుకోండి చాలా ఇబ్బంది పడతారనమాట. దానికి మళ్ళీ విరుగుడు ఉంటుందండి. ఆ విరుగుడు కూడా నేను ముందు ముందు చెప్తాను. అర్థమైంది కదండి. దీన్ని ఏమంటారు? చండ్ర చెట్టు. చండ్ర విపరీతమైన ముళ్ళులు ఉంటాయి. కాయలు చూస్తున్నారు కదా, నల్లగా ఉంటాయి కాయలు, చిన్న కాయలు బద్దగా ఉంటాయి. ఈ గులాబీ చెట్టుకి ఎన్ని ముళ్ళు ఉంటాయో అలాగ ప్రతి కణుపుకి ముళ్ళు ఉంటుందండి. సేమ్ గులాబీ ముళ్ళులాగే వంకరగా ఉంటుంది. ఇందులో 2 రకాలు ఉంటాయని చెప్పాను కదండి, నల్ల సండ్ర, తెల్ల సండ్ర. ఇది తెల్ల సండ్రే. దీని కవిరి చాలా బాగా పనిచేస్తున్నాడు. నల్ల సండ్ర కన్నా తెల్ల సండ్ర మీద తీసిన ఈ కవిరి అయ్యి కూడా ఎక్కువ శక్తిగా ఉంటాయండి, బాగా పనిచేస్తాయి. అర్థమైంది కదండి. దీని నుంచి వచ్చే కవిరి అనేదాన్ని డైరెక్ట్గా తోముకోవచ్చు, కిళ్ళీలో వేసుకుని తినొచ్చు, లేదు పటిక బెల్లం పంచదార అది కలుపుకుని పాలలో తీసుకోవచ్చు, పాలలో కూడా తాగొచ్చు అన్నమాట. కానీ ఈ పాన్ కిళ్ళీలో ఏదైతే వేస్తారో మన పూర్వీకులు చూసారా ఎంత అద్భుతమైన ఇది చేసేవారో. మనకి ఏదైతే మన పంటికి పనిచేస్తుందో, ఏదైతే అద్భుతంగా నోట్లో ఉన్న క్రిములను చంపుతుందో అలాంటి దాన్ని మన కిళ్ళీలో వేసి కిళ్ళీగా అలవాటు చేశారు మనకి. కానీ రాత్రి వేసుకుని కిళ్ళీలో ఇది కలపకూడదండి కవిరి అనేది. అర్థమైంది కదండి. మర్చిపోకండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఉదయం కిళ్ళీలోనే వేసుకోవాలి, పగల కిళ్ళీలోని మధ్యాహ్నం కూడా వేసుకోవచ్చు. రాత్రి కిళ్ళీలో అంటే రాత్రి వేసుకుని పాన్లో మట్టుకి ఈ కవిరి కలపకూడదండి. ఆ పాన్ ఎంత అద్భుతమైన మందు అనేది మనం ముందు ముందు చెప్పుకుందాం. ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం దాని మీద. ఇంకా చాలా ఉన్నాయండి. ఆ ఆకు మీద ఎన్నో చేయొచ్చు. అదేవిధంగా దీని మీద కూడా ఏం చేయాలని చెప్పానండి, అందరూ విన్నారు కదా జాగ్రత్తగా. ఈ పొడుం తడి చేతితోటి ఇలా ముంచుకుని పళ్ళు తోముకోండి. తోముకుంటే పళ్ళు గట్టిపడతాయి, సీయం కారే పళ్ళు ఆగిపోతాయి, పస ఆగిపోతుంది, బ్లీడింగ్ ఆగిపోతుంది, ఈ గమ్స్ వాసిపోతాయి చాలామందికి బుగ్గలు. అది తోమితే 2-3 రోజుల్లో మీకు ఆ వాపు కూడా తగ్గిపోతుందండి. అంత చక్కగా మన పంటి మీద పనిచేస్తుంది. అదేవిధంగా ఇది పంచదార కలుపుకుని పాలతోటి తీసుకుంటే ధాతు వృద్ధికర ఔషధం. ధాతువులు అంటే మన బాడీలో ఉన్న మెటల్స్, అవి పెరిగినాయి అనుకోండి ముసలితనం అనేది తొందరగా రాదు, ఇమ్యూనిటీ అద్భుతంగా పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెంచడానికి కూడా చాలా గొప్ప మొక్క అన్నమాట ఇది. కానీ బాగుంది కదా, చక్కగా చెప్పారు, చాలా బాగా ఉంది, నాకు మ్యాన్ పవర్ పెరుగుతుంది, ధాతువులు పెరుగుతాయని ఎక్కువ తినేసారు అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే కొంచెం మన లివరు కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి. అందుకు నేను ఏమాత్రం అయితే చెప్పానో అంతే తీసుకోండి. పంచదార 2 కలిపింది అయితే 1 గ్రామున్నర, డైరెక్ట్గా అయితే 1/2 గ్రాము మీద కొంచెం. అర్థమైంది కదండి. బాగా హెవీ బాడీ ఉంటే 2 గ్రాముల దాకా తీసుకొచ్చండి. ఇది జ్వరాలు తగ్గిస్తుంది, మోషన్స్ని తగ్గిస్తుంది, వీర్యవృద్ధి చేస్తుంది. అర్థమైంది కదండి. మ్యాన్ పవర్ ఇస్తుంది, ఎన్నో రకాలుగా పనిచేస్తుంది అనమాట. ఓకేనండి. దీనికి విరుగుడు కూడా చెప్తాను ఇప్పుడు. ఇది ఎక్కువగా తినటం వల్ల విరుగుడు అని చెప్పాను కదా, ఆ విరుగుడు ఏదో కాదండి, తమలపాకే. అర్థమైంది కదా. ఇది ఎక్కువగా తింటున్నాము మేము, దీనికి ఇబ్బంది అనుకుంటే అందుకోసమే తమలపాకు తగిలితే మనకి అద్భుతమైన మెడిసిన్గా ఇది పనిచేస్తుంది. కాబట్టి మనకి పాన్లో అంటే కిళ్ళీలో దీన్ని ఒక ఇంగ్రీడియంట్ కింద మన పూర్వీకులు చేర్చారు. ఎంత గొప్పవాళ్ళో చూడండి, ఎంత ముందు ఆలోచన చూడండి. అర్థమైంది కదండి. అంటే దీని విరుగుడు ఏమని చెప్పానండి, తమలపాకు. అర్థమైంది. ఎక్కువ తిన్నామని డౌట్ వస్తే మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉందనుకుంటే రోజు 2-3 తమలపాకులు తినండి ఉదయం సాయంత్రం. ఆటోమేటిక్గా దీని యొక్క సైడ్ ఎఫెక్ట్లు ఒక 10 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతాయండి. ఓకేనండి. చండ్ర చెట్టులోనే ఒక అద్భుతమైన ఫార్ములా మీకు ఇప్పుడు చెప్తా, అందరూ జాగ్రత్తగా వినండి. మళ్ళీ నన్ను ప్రశ్నలు వేసి విసిపించొద్దు దయచేసి. చాలామంది మేము సరిగ్గా వినలేదండి మీరు చెప్పండి అని ఫోన్ చేస్తున్నారు. ఆ ఫోన్ చేసి ఇదేదో ఇంకొకసారి వీడియో చూడొచ్చు కదా, చూడరు. ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి ఫోన్ చేయటం. నేను పేషెంట్లని చూడాలి, అలాగే మీలాంటి వాళ్ళు ఎవరైనా కావాలంటే పుస్తకాలు రాయాలి, ఇలాంటి వీడియోలు చేయాలి. అనేక పుస్తకాలు చదివితే కానీ చేయలేను. ఎన్నో పుస్తకాలు చదివి చెప్పేది ఇది, నా సొంత నాలెడ్జ్ ఏమీ కాదు ఇది. అర్థమైంది కదండి. మనకి ఎవరైతే యోగులు, ఋషులు, మహానుభావులు ఎన్నో గ్రంథాల్లో మనకి తెలియజేసి ఎన్నో రహస్యాలు ఉంటాయి ఇందులో, అవన్నీ చదవాలంటే ఎన్నో గంటలు కష్టపడాలి. మీకు ఈ క్లాస్ చేయాలంటే ఈజీ కాదండి అంతా. మీరు అనుకున్నట్టుగా నేను ఖాళీగా కూడా ఉండను. దయచేసి ఫోన్లు చేయొద్దు. ఓకేనండి.
ఏదైనా ఇబ్బంది ఉంటే ట్రీట్మెంట్ కోసం అయితే ఫోన్ చేయండి. మీరు రావి మొక్క గురించి చెప్పారు కదండి, అది ఎలా నానబెట్టుకోవాలి, మర్రి మొక్క చెప్పారు కదండి ఎలా చేసుకోవాలి, వీడియో వింటలేదు పూర్తిగా, ఫోన్లు చేస్తున్నారు. దయచేసి అలా చేయకుండా వీడియోని మళ్ళీ మళ్ళీ చూడండి. అప్పుడు కూడా అర్థమైపోతే అప్పుడు ఒక వాయిస్ మెసేజ్ పెట్టండి, నేను సమాధానం ఇస్తాను. ఓకేనండి. చండ్ర చెట్టులోనే ఒక అద్భుతమైన ప్రక్రియ చెప్తున్నాను నేను. ఎవరికి అంటే ఒబెసిటీ కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఎన్నో తిప్పలు పడుతున్నారు, ఎన్నో ఎక్సర్సైజులు చేస్తున్నారు, ఆహారం తినటం మానేస్తున్నారు. కానీ అదంతా తప్పండి. ఆహారం తినటం మానేసినంత మాత్రాన ఒబెసిటీ తగ్గదు. అర్థమైంది కదండి. హై ప్రోటీన్ తింటే తగ్గొచ్చు, ఓన్లీ హై ప్రోటీన్, ఇంకేం తినకుండా. అతి తక్కువగా కార్బోహైడ్రేట్ అంటే 10% రైస్ లాంటివి తిని 90% మిగిలిన మిల్లెట్స్ లాంటివి మాంస పదార్థాలు అన్నీ తినేవాళ్ళు అయితే అటువంటివి తిన్నవాళ్ళు చాలా తొందరగా తగ్గుతుంది. అంతే తప్ప ఫుడ్ మానేస్తే, అన్నం మానేస్తే, ఒక్క పూట తింటున్నాం రోజుకి, మాకు ఒళ్ళు తగ్గట్లేదు అంటారు. మీరు ఎంత తిన్నా కూడా మీ బాడీని ఇలా పెంచేయడానికి మీ బాడీలో కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉంటాయండి. ఆ బ్యాక్టీరియాల వల్ల ఒబెసిటీ అనేది వస్తుంది. అర్థమైంది కదండి. ఆ బ్యాక్టీరియాని చంపాలి అంటే ఈ చండ్ర చెట్టు అద్భుతమైన ఫార్ములా చెప్తున్నా. దీని మొదల తవ్వుకుని ఈ లావు వేరు చూసుకోండి, అంటే మన ఈ ఏలు కన్నా లావుగా ఉన్న వేరు చూసుకోండి. దాన్ని క్రాస్గా కట్ చేయండి ఇలాగా బయటికి. ఆ వేరు నీట్గా కడిగేసి దాని ఒక కొత్త పిడతలోకి తొడగండి. ఆ వేరుని తొడిగి పైన మూతి కట్టేయండి ఒక గుడ్డతోటి. లోపలికి ఈగలు కానీ చీమలు కానీ ఎటువంటి క్రిములు వెళ్ళకుండా బాగా టైట్గా కట్టేయండి. ఆదివారం సాయంత్రం ఇది పెట్టుకుని సోమవారం ఎర్లీ మార్నింగ్ మీరు వచ్చేసరికి దాంట్లోకి నీరు దిగుతుంది. దాన్ని చండ్ర నీరు అంటారు. అది ఒక 25 ml తాగండి. మిగిలిన జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈవినింగ్ కూడా తాగండి. ఇలా కనుక ఒక 10 రోజులు కనుక చేస్తే మీరు ఆ తర్వాత చేయక్కర్లా. అర్థమైందండి. ఎక్కువగా తాగేయద్దు. ఇది తాగడం వల్ల చెప్పాను కదా, ఏది కవిరి తినటం వల్ల ఎలా లివర్ కిడ్నీ ఎఫెక్ట్ అవుతాయో అలాగే దీనికి కూడా ఎఫెక్ట్ అవుతాయి. అందుకేంటంటే ఈ నీరు తాగాక దీన్ని చెడు లేకుండా ఉండాలంటే 1-2 తమలపాకులు తినండి, ఒక గంట ఎంతో గ్యాప్ ఇచ్చి. ఆ నీరు తాగితే మీరు అలాగ 10 రోజులు, అప్పుడప్పుడు నెలకు ఒకసారి, ఒక 3 నెలల్లో 4 నెలల్లో కనుక తాగితే మీరు బ్రహ్మాండంగా తగ్గిపోయి చక్కగా తయారయ్యి ఒబెసిటీ కానీ, స్థౌల్య రోగం, మేధో రోగం 2 రకాలు మేము చెప్పేది. కొంతమందికి బాగా దూది పొంగినట్టు పొంగి ఊగుతూ ఉంటాయి, నడుస్తూ ఉంటాయి. అర్థమైంది కదండి, అది స్థౌల్యం అంటాం. అలా కాకుండా గట్టిగానే ఉండి మధ్యలో బాగా లావ్ అయిపోతారు, వెయిట్ కూడా ఎక్కువ ఉంటారు, అది మేధో రోగం అంటాం. ఆ రెండాట్ల మీద కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుందండి. కానీ ఈ ప్రక్రియ చేయాలంటే మీరు చాలా ఇంట్రెస్ట్గా జాగ్రత్తగా చేయాలన్నమాట. అంతే తప్ప ఏదో ఈ శ్రమ అంతా ఎవరు పడతారులే అంటే, శ్రమ పడకపోతే మీకు ఏది ఫలితం రాదు. అర్థమైంది కదండి. శ్రమ పడాలి, జాగ్రత్తగా వాడుకోవాలి. దాన్ని వాడుకుంటేనే మీకు మేధో రోగం కానీ, స్థౌల్య రోగం కానీ, ఒబెసిటీ అంటాం కదా ఇంగ్లీష్లో, అది తగ్గిపోయి మీకు చక్కగా సుందరంగా తయారవుతారు. అలా ఉండాలంటే ఏం చేయాలండి, దీని యొక్క వేరు రసం, దీన్ని ఏమంటారు, చండ్ర నీరు అంటారు. నేను ఇదివరకు కొన్ని వీడియోలో బూరుగు చెట్టు గురించి చెప్పాను, మీరు వినే ఉంటారు. ఆ బూరుగు చెట్టు వేరు కూడా అలా కోసి కొండ తొడిగితే దాంట్లోకి నీరు వస్తుంది, మగతనం పెంచడానికి అద్భుతంగా పనిచేస్తుందని చెప్పాను ఇదివరకు వీడియోలో. అదేవిధంగా ఇది సేమ్ బూరుగు నీరు ఎలా వస్తుందో చండ్ర నీరు అనేది అలాగే వస్తుందండి. కానీ ఇది ఏం చేస్తుందంటే మీకు స్థౌల్య రోగం, మేధో రోగం ఈ రెండాటి మీద పనిచేసి చాలా అద్భుతంగా మీరు ఒబెసిటీ అనేది తగ్గుతారండి. కానీ అతిగా తాగేయద్దు, తగ్గుతున్నాం కదా అని. నేను చెప్పిన డోసులోనే ఒక 25 ml సరిపోతుందండి. ఇది చాలా వేడి చేసే, ఇది చలవ చేసి వేడి కింద మారుతుంది. అర్థమైందండి. అంచేత మీ కిడ్నీ, లివర్ ఎఫెక్ట్ అవ్వకుండా మీరు శరీరాన్ని పరిశీలించుకుంటా, బాగుంది నాకు తాగినా ఏమీ ఇబ్బంది లేదని చూసుకుంటా జాగ్రత్తగా తాగండి. వేడి చేస్తే కనుక షుగర్ లేని వాళ్ళు అయితే పటిక బెల్లం నీళ్ళు, లేకపోతే పటిక బెల్లం వేసుకుని కొబ్బరి వాటరు, కొబ్బరికాయ నీళ్ళు ఉంటాయి కదా అవి, లేకపోతే బార్లీ జావ పెట్టుకుని అందులో పటిక బెల్లం వేసుకుని ఇలాగ చలవ చేయడానికి ఏదో ఒకటి చేసుకుని జాగ్రత్తగా వాడుకోండి. ఇది ఓన్లీ ఒబెసిటీ కాదండి, మూత్రవ్యాధుల మీద కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎవరికైతే మూత్రబంధం ఉందో, ఎవరికైతే యూరిన్లో ఇరిటేషన్ అంటే మంట, దురద, లేకపోతే ఫ్రీక్వెంట్గా అస్తమాను, ఆ ఇరిటేషన్ వల్ల అస్తమాను యూరిన్కి వెళ్ళవలసి ఉండొచ్చు, అటువంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుందండి. అదేవిధంగా నోటిపూత చెప్పాను కదా,
బ్లీడింగ్ గమ్స్ అన్న, గమ్స్ వాపు ఉంటే రాసుకుంటే తగ్గుతుందని. అలాగే కాదు, కొంతమంది నాలిక చుట్టూరు పుండు పడుతుంది, అంగుట్లో పుండు పడుతుంది, పైన పుండు పడుతుంది, ఈ బొగ్గల్లో పుండు పడతాయి. ఆ పుళ్ళు పడిన వాళ్ళు ఏం చేయాలంటే దీన్ని నేను ముందర చెప్పినట్టుగా తడివేలుతోటి ముట్టుకుంటే చేతికి అంటుకుంటుంది కదా, ఆ పౌడర్ని పళ్ళకి, నాలికి, బొగ్గల్లోని, నాలిక కింద, పళ్ళ చుట్టూరు అన్నీ రాసుకున్నారనుకోండి, పంటి వ్యాధులు తగ్గుతాయి. ఈ యొక్క ఎలర్జీలు ఏదైతే నోట్లో అల్సర్స్ లాంటివి వస్తాయో అవి కూడా చాలా బాగా తగ్గుతాయండి. క్రిమిని బాగా చంపుతుంది ఇది. అర్థమైంది కదండి. బ్లీడింగ్ గమ్స్, పస్ గమ్స్ అంటే పసుకారే గమ్స్ తగ్గినాయి అంటే ఇంకా అన్నీ తగ్గుతున్నాయి కదా. ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఇది? నోట్లో అల్సర్స్కి పనిచేస్తుంది, బ్లీడింగ్ గమ్స్కి పనిచేస్తుంది, అదే పసుకారి వాటికి పనిచేస్తుంది, నోట్లో పుళ్ళు తగ్గుతున్నాయి, పళ్ళు గట్టిపడుతున్నాయి, అనేక రకాల ఉపయోగాలు అనమాట. అందుకు దీన్ని నోట్లో ఏదొచ్చినా కూడా ఇంట్లో ఉంచుకుని సింపుల్గా దాన్ని తడివేలు కంటించుకుని తోముకోండి. ఓకేనండి. ఈ రకమైన ప్రయోగం కూడా మీరు చేసుకుంటే ఇంకా బాగా దీన్ని మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకేనండి. నమస్కారం అండి.